నిజంగా చెబుతాను ఇంకోసారి తొడగొట్టు. తెలుగుదేశం పార్టీ మాకు అర్థం ఒకటే చెబుతున్నాను. ప్రదాతమే అపనిందల. పార్టీలో ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడిచేవారు ఎంతటి వారైనా సహించేదే లేదు. గ్రామ పార్టీ అధ్యక్షుడు ముదుగుల ప్రసాద్ గారు. ఏంటి ఈ పార్టీకి అన్ని రకాలుగా మేము త్యాగాలు చేసి పార్టీని కాపాడుకుంటూ వచ్చి మన 5 సంవత్సరాలు మీరే చూశారు కదండి. సోదరులారా, ఎంపీటీసీ హౌస్ లో రాంబాబు పాడిపోతే నేను కదా ఎంత డబ్బు ఖర్చు చేశాను సర్పంచులకి ఈ 5 సంవత్సరాలు. ఏది కైకుడు మన బాగీడు మున్సిపాలిటీ హౌస్ ఎంత ఖర్చు చేశానా నేను పార్టీలో మేము సస్పెండ్ చేసే అవకాశం ఏం దేనికన్నా రెడీ అది కాదమ్మా. మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడు, మా తమ్ముడు జాతీయ ప్రధాన కార్యదర్శి. నన్ను చూసుకునే బాధ్యత. నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతలేదు. పార్టీకి జరిగిన అన్యాయం ఈ ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పేదలకు, పేదలు ఇంటి మీకు చేస్తున్నాడు, కొట్టేయండి అంటున్నాడు, మసీదులు కొట్టి చేస్తున్నాడు, మళ్ళీ చర్చిలు. ఏ నియోజకవర్గం నాకు తెలదు. ఉండి నియోజకవర్గంలో ఎస్సీలు తెలుగుదేశం పార్టీని అభినందించారు. ఏం చేద్దాం? మా నాయకుడు ఇచ్చిన స్ఫూర్తి అటువంటిది. వాళ్ళు జీబుక్కిమనేటప్పుడు వచ్చేటప్పటికి అడిగిపోతున్నారు ఉండి సెంటర్లోనే. ఆ మాంసం కొట్లు ఈ పెట్టేస్తారు, పరకాలుగా చేస్తారు. ఏంటయ్యేది ఈ దుర్మార్గం? అసలు ఏ కాకపోతాయి బాబు ఏది కొట్టేస్తాడు అని భయం ఉంటుంది. ఏంటయ్యా ఒక ఎమ్మెల్యేగా రైట్ ఉందా? మా నాయకుడు ఇస్తాడు అటువంటి రైట్. కాబట్టి జాగ్రత్త. నన్ను సస్పెండ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీకి నీకు సంబంధం అంటే. ఉండి నియోజకవర్గంలో తీసుకొచ్చాడు మమ్మల్ని వెళ్ళి మోయమన్నాడు మా నాయకుడు. ఆయన మాటను చూసా తప్పుకోకుండా తెలుగుదేశం పార్టీ ఆదర్శాలని తీసుకుని నా సొంత డబ్బు నేను ఖర్చు చేస్తే నన్ను నా మీద ఇన్ని హింసలా చంపించాడా? కాబట్టి జాగ్రత్త. కొనగా చెబుతున్నాను. ఆ తమ్ము నిజంగా చెబుతాను ఇంకోసారి తొడగొట్టు. తెలుగుదేశం పార్టీ మాకు అర్థం ఒకటే చెబుతున్నాను.